అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇవాళ మనం ఇంట్లో ఉన్న కూరగాయలతోటి కర్రీ చేసుకుంటున్నానండి. 2 యాలక్కాయలు, జీలకర్ర, బిర్యానీ ఆకులు 2, పోపు గింజలు, జీలకర్ర ఏసుకోవాలి. ఏసుకున్న తర్వాత ఇవి నేను కూరగాయలండి. ఇంట్లో ఉన్న వాటితోటి చేస్తున్నానండి. ఇలా చేసుకుంటే మాత్రం బాగుందండి కర్రీ అయితే. 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ మగ్గాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్, దొండకాయ ముక్కలు, అలాగే దోసకాయ ముక్కలు, అలాగే ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా చేసుకుంటే మాత్రం కర్రీ అయితే బాగుందండి. ఇవన్నీ మగ్గాలండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. మధ్యలో కలుపుకున్న తర్వాత కూరగాయల ముక్కలు మగ్గాక కొద్దిగా టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. కర్రీకి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మగ్గాలండి. కారం, ఉప్పు మంచిగా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్లంతా పెరుగు వేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా మగ్గాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ అంతా కొబ్బరి పొడి వేసుకున్నాను. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మగ్గాలండి. కొంచెం కస్తూరి మెంతాకు వేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మాత్రం బాగుందండి కూర అయితే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాగుందండి కర్రీ.